మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర. మల్లీడి వశిష్ఠ్ ఈ సినిమాకి డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావాలి, ఆ తర్వాత సమ్మరు అలాగే ఆగస్టు ఇలా రకరకాలుగా పోస్ట్ పోన్ అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి వస్తుందని చెప్పి చిరంజీవి గారు అనౌన్స్ చేయని విషయం తెలిసిందే. అయితే చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ చూస్తే ఈ టీం పడుతున్న కష్టం ఎంత అనేది అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇంకా ఈ గ్లిమ్స్లో ఓపెన్ చేస్తే ఒక విశ్వంబర్ అనే కొత్త ప్రపంచాన్ని డైరెక్టర్ చూపించబోతున్నాడు. ఆ విశ్వంబర్లో ఏం జరుగుతుంది, ఆ విశ్వంబర్ ప్రపంచం ఎలా ఉంది, అక్కడ వచ్చిన సమస్య ఏంటి అన్నది వివరించే ప్రయత్నంతో వాయిస్ ఓవర్ తోటి ఈ గ్లిమ్స్ ఉంది. అయితే ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ విశ్వంబర సినిమా ఆడియన్స్కి ఒక విజువల్ ట్రీట్ అందించే సినిమా అవుద్దనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని, ఆ ఫీలింగ్ని ఈ సినిమా ఈ గ్లిమ్స్ అందించిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు గతంలో రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో కొంచెం క్వాలిటీ విషయంలో డిఫరెన్స్గా ఉందని, క్వాలిటీ తగ్గిందని ప్రచారం జరిగింది, వార్తలు వచ్చినాయి తెలిసిందే. ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని మరింత క్వాలిటీతో ఉండాలని చెప్పి టీం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్న విషయం గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది, వార్తలు వస్తున్నాయి. అయితే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత టీం ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో అన్నది ఈ దీంట్లో తెలుస్తుందని చెప్పొచ్చు. ఒక హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తోటి ఒక అద్భుతమైన ట్రీట్ ఇవ్వడానికి టీం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టుగా మనకు వచ్చిన గ్లిమ్స్ ద్వారా తెలుస్తుంది. ఈ గ్లిమ్స్లో ముఖ్యంగా విశ్వంబర అంటే ఆయన చిరంజీవి గారి ప్రెజెన్స్ కానీ, వెనకాల ఆస్కార్ అవార్డు విన్నర్ కిరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పుడు చాలా మందికి కొన్ని అనుమానాలు ఉండొచ్చు, ఆ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తుందని చెప్పొచ్చు. ఈ గ్లిమ్స్తో సినిమాకి మరింత బజ్ అయితే ఎక్కువ క్రియేట్ అనేది చెప్పాలి. తెలుగుతో పాటు తమిళ అలాగే ఒక ప్యాన్ ఇండియా సినిమాకి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు గట్ట వార్తలు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లో ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి ఎలాగైతే ఒక క్లాసిక్గా నిలిచిపోయిందో, ఈ సినిమా కూడా ఒక విశ్వంబర సినిమా కూడా చిరంజీవి గారి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాగా రూపొందిస్తున్నారని చెప్పి మనకు ఉన్న చూసినటువంటి గ్లిమ్స్ని బట్టి తెలుస్తుంది. మల్లీడి వశిష్ఠ్ ఈ సినిమాకి డైరెక్టర్. రెండో సినిమాకే ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ అందుకున్న విషయంతో తెలిసిందే. ఈ సినిమాని తనకు వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాతో ఒక మెగా అభిమానులు కాదు, సినీ అభిమానులందరికీ కూడా ఒక మంచి సినిమాని, ఒక అద్భుతమైన సినిమాని చూసేమైన ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం కథలో అవ్వచ్చు, అలాగే టెక్నికల్గా అవ్వచ్చు, క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. యూవీ క్రియేషన్స్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించింది. ఈ సినిమాను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెగా అభిమానులకి అలాగే కామన్ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమాను చూసేమనే ఫీలింగ్ కలిగించేందుకు క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడడం లేదు. గతంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆ విమర్శలను కూడా తీసుకొని టెక్నీషియన్స్ హాలీవుడ్ మూవీ చూసామా, హాలీవుడ్ టెక్నీషియన్స్ దీన్ని వర్క్ చేశారా అనే విధంగా క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడకుండా ఈ టీం అయితే వర్క్ చేస్తున్నారని చెప్పచ్చు. ఇక సినిమాని యాక్చువల్గా అక్టోబర్ 17 వస్తుందేమంటే ప్రచారాలు జరిగినాయి, కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేసినట్టుగా చిరంజీవి గారు ఈరోజు ఉదయమే ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఎందుకు ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ చేయవలసి వస్తుంది అన్నది క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ సినిమాలో జగదేక వీరుడు అతిలోక సుందరిలో చూసాం, ఆ సినిమాలో ఒక చిన్నపిల్లలకు కూడా అందులో కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ సినిమాలో కూడా చిన్నపిల్లలకి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పి ఇందులో వాయిస్ ఓవర్లో ఒక బాలుడు ఒక వృద్ధుడు మధ్య సంభాషణ బట్టి చిన్నపిల్లలకి ఇందులో ఒక ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది, సమ్మర్కి సినిమాని రిలీజ్ చేస్తే చిన్నలు పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఫ్యామిలీ అంతా కలిసి చూడడానికి కరెక్ట్ టైం అయితే సమ్మర్ అని చెప్పి సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మొత్తానికి అయితే ఈ సినిమా అందరికీ అద్భుతం అనే ఫీలింగ్ అందించడానికి సమ్మర్లో నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో విశ్వంబర సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్లిమ్స్ ఈ పుట్టినరోజు సందర్భంగా అందించారు. ఇది ఒక ఫ్యాన్స్కి ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చిరంజీవి గారికి జంటగా త్రిష నటిస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అటు చిరంజీవి ఇటు త్రిష కలిసి నటిస్తున్నాం. ఆయన ముఖ్యంగా ఈయన క్యారెక్టర్ చూస్తున్నట్లయితే ఒక డిఫరెంట్గా ఒక విధంగా ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఒక అద్భుతమైన ప్రపంచానికి కొత్త మా ఆడియన్స్ ఆ కిందలో ఉన్న క్యారెక్టర్లో అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళడమే కాదు, సినిమా చూస్తున్న ఆడియన్స్ని కూడా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి వాళ్ళకందరికీ కూడా ఒక విశ్వంబర అనే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు అయితే మల్లీడి వశిష్ఠ్ ఈ కథని రెడీ చేశాడు. ఈ కథలో ఉన్న ట్విస్టులు కానీ అలాగే ఇందులో వచ్చే సన్నివేశాలు కానీ ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా ఉంటాయని, ఆడియన్స్కి ఒక మంచి సినిమాని చూసామనే ఫీలింగు, ఒక సరికొత్త తరహా వినోదాన్ని అందించడానికైతే
టీం అయితే చాలా కసరత్తు చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. చిరంజీవి గారిది ఇప్పుడు 70వ పుట్టినరోజు. ఈ 70వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరికీ కూడా ఒక ట్రీట్ విశ్వంబర రూపంలో స్పెషల్ ట్రీట్ అయితే అందించారు. ఈ గ్లిమ్స్ లో చిరంజీవి గారిని చూస్తే అసలు ఆయన ఏజ్ మళ్ళీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి గారు విశ్వంబర సినిమాలో లుక్ చూస్తే ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ లుక్ కానీ, ఆ ప్రెజెన్స్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ చూస్తే నిజంగా 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారేమో అన్నట్టు అనిపిస్తుంది. చాలా ఫ్రెష్ గాను, చాలా కొత్తగాను కనిపించారు. ఈ ఫ్యాన్స్ కి కాకుండా మొత్తం అందరికీ కూడా ఈ సినిమా అభిమానులు, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా ఇది కొత్త వినోదాన్ని అందిస్తూ విశ్వంబర ఒక అద్భుతమైన సినిమాను చూసామని ఫీలింగ్ కలిగించేలాగా ఈ గ్లిమ్స్ అయితే చూస్తుంటే అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎలా ఉంటుందో క్వాలిటీ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ అనుమానాలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయని చెప్పొచ్చు. హాలీవుడ్ స్థాయి రేంజ్ లో ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అనే ఫీలింగ్ ఆడియన్స్ క్రియేట్ చేయడానికి టీం అందరూ కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్పి గ్లిమ్స్ ని బట్టి అర్థమవుతుంది. మొత్తానికి అయితే ఈ గ్లిమ్స్ తో ఈ సినిమాకి ఇప్పటివరకు ఉన్న నెగిటివ్ గా ఏదైనా ఉంటే అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ పెరిగిందని చెప్పొచ్చు. అలాగే మరింతగా అంచనాలు కూడా పెరిగాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా విశ్వంబర సినిమా మెగా ఫ్యాన్స్ కి కాదు, కామన్ ఆడియన్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన సినిమా రాబోతుందనే ఆ ఫీలింగ్ అయితే కలిగించింది గ్లిమ్స్. మరి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రాబోతున్న ఈ విశ్వంబర అంచనాలకు తగ్గట్టుగా ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసి చిరంజీవి గారి నుంచి మెగా అభిమానులు ఎటువంటి సినిమాని, ఎటువంటి విజయాన్ని అయితే ఆశిస్తున్నారో అటువంటి విజయాన్ని ఈ సినిమా విశ్వంబర అందిస్తుందని, అలాగే విశ్వంబర మల్లిడి వశిష్ఠ్ డైరెక్టర్ వశిష్ఠ్కి ఈ సినిమా మరొక సక్సెస్ ని అందిస్తుందని చెప్పి అందరూ కూడా చాలా ఆశతో ఉన్నారు. మరి అంచనాలు తగ్గట్టుగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రాబోయే విశ్వంబర అద్భుతమైన విజయం సాధిస్తుందని చూడాలి.